హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ రంజాన్ పండగ చేసుకున్నారండి ముస్లిమ్స్ అందరూ. మంచిగా బట్టలు తొడుక్కొని, నమాజులకెళ్ళి, పాయసం చేసుకొని, సేమియా వంచుకొని, చోబా యేసుకొని తిన్నారా? ఎంజాయ్ చేశారా? మేము గూడా కొంతవరకైతే ఎంజాయ్ చేశాం బానే. ఇప్పుడు నేను ఫస్టు దోసకాయ ముడి పచ్చడి చేసి నేను చెప్పను. చేసి చూపిస్తాను. ఇంకొకటుంది. స్పెషల్ నాకెంతో నచ్చింది. మీకు గూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా నేను దోసకాయ పచ్చడి గురించి చెప్తాను. రెండో దాని గురించి నేను కళ్ళారా మీకు చూపిస్తాను. ముందైతే చెప్పను. ఇప్పుడు నేను 3 దోసకాయలతో దోసకాయ పచ్చడి చేయబోతున్నానండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దామా? ముడి పచ్చడి దోసకాయది ఎలా చేయాలో? వచ్చేసేయండి. దోసకాయలండి ఈ సైజు దోసకాయలు తీసుకుంటే సరిపోయిద్ది. దోసకాయ పచ్చడి కోసం కాస్త గట్టిగా ఉండాలి దోసకాయ. గట్టి దోసకాయలు తీసుకోవాలండి, మెత్తటి తీసుకోకూడదు. నేను ఈ 3 దోసకాయలతో దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. దీని మీద తోలంతా తీసేసి సన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి. చూసారండి, దోసకాయలు ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసే వీడియో పెట్టలేదండి, లేట్ అవుతుందని. నాకు టైం తక్కువ ఉంది, పావుతక్కువ 1 గంట అవుతుంది, అందుకని నేను చూపించలేదు కట్ చేసేది. ఇదిగోండి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి పైన తోలంతా తీసుకొని. దోసకాయలు నేను 3 దోసకాయలకి సరిపడా చేస్తున్నాను. ఎక్కువ మంది ఉన్నాం కదండి, మాకు 1 అర అయితే సరిపోవు. మీరు ఎంతమంది ఉండారో వాళ్ళని బట్టి, ఒకళ్ళున్నారు, ఇద్దరున్నారు, నలుగురున్నారు, దాన్ని బట్టి 1 కాయ 2 కాయలు అట్లా మనం పచ్చడి చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 3 కాయలతో దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. పచ్చిమిరకాయలు అయితే ఇదిగోండి ఇవి తీసుకున్నాను నేను. ఒక 150 గ్రాములకి పచ్చిమిరకాయలు ఉంటాయండి. ఇవి మంట పచ్చిమిరకాయలు కాదు. మీరు మంట కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కాస్త ఎక్కువ చేసుకోవచ్చు మిరగాయలు. లేకపోతే తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువ వేసుకోవచ్చు. నేనైతే మొయినంగా వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువే వండేయాలండి, ఎందుకంటే మంట అయితే ఈ మిరగాయ కాస్త తక్కువ ఉంటుంది. చింతపండు అండి, నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు అందులో వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుందాం. కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి స్టవ్ ముట్టించేసుకుందామండి. బాండి పెట్టేసుకోవాలి. గ్యాస్ అసలే దొరకట్లేదు అంటున్నారండి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఎన్ని తంటాలు వచ్చినాయో. హోటల్ వాళ్ళు అయితే చాలా మంది ఆపేశారు కూడా పాపం. మెంతులు ఎక్కడ ఉండయో, జీలకర్ర ఇక్కడ ఉంది. మెంతులు ఇక్కడ ముందే ఉండేయాలండి 2, దేవుళ్ళు ఆడుకునే పని లేకుండా. నేను నువ్వులు తీసుకొచ్చి పెట్టాను ఇంట్లో, ఎందుకైనా మంచిదిలేని కాస్త ఎండలో పెట్టాను. పచ్చడి కోసం నువ్వులు కూడా వేసుకోవాలి. ఎండలో పెట్టాను ప్లేట్లో వేసి ఇందాకే. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్కి ఆయిల్ వేసాను. అందులోకి మనం మంట సిమ్లో పెట్టేసుకోవాలి. 1 పావు స్పూను మెంతులు వేసుకుందామండి. 1 స్పూన్కి ఆవాలు వేసాను. 1 అర స్పూన్కి జీలకర్ర వేసాను. ఇవి ఫ్రై చేసుకుందాం మనం. బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. పెద్ద పచ్చిమిర్చి అయితే కట్ చేసేదాన్నండి, ఈ చిన్నవి కాబట్టి నేను కట్ చేయలేదు. కట్ చేస్తే పేలకుండా ఉంటాయి అన్నమాట, మొఖం మీదకి రాకుండా ఉంటాయి పేలి. పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసుకుందాం.
ఈ నువ్వులు కూడా వేసేసుకుందాము. ఇది వేరుశెనగ గుళ్ళతో కూడా చేసుకోవచ్చండి. వేరుశెనగ పప్పు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. వేరుశెనగ పప్పుతో చేసుకునే పని అయితే వేరుశెనగ పప్పు ఫస్టే వేయించుకోవాలి. నువ్వులు త్వరగా ఏగుతాయని నేను మధ్యలో వేసాను. నువ్వుల టేస్ట్ నువ్వులకు ఉంటుందండి, పల్లీల టేస్ట్ పల్లీలకు ఉంటుంది. మనకి ఏది ఇష్టమైనా కూడా అది వేయించేసుకోవచ్చు. నేను నువ్వులతోనే చేస్తున్నాను. మేము పండక్కి చెప్పాను కదండి, నేను ఫస్ట్ టైము అబ్బాయికి పెళ్ళయింది. ఫస్ట్ టైం పండగ కదా, కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది అత్తగారి ఊరు. మేము రామన్నాము, మేము మా వాళ్ళని పిలుచుకున్నాము. మేము అన్నాలు పెట్టేది ఉంది మా ఇళ్ళ కాడ. పెడదామనుకున్నా కూడా కుదరలేదండి. ఇంకా ఈ సంవత్సరం ఎట్లాగట్లా రండి, ప్రతి సంవత్సరం మేమే మీ ఇంటికి వస్తాము రంజాన్ పండక్కి. పోయినేడు కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు. మా అన్నయ్య కూతుర్నే మా చిన్నపిల్లాడికైతే చేసుకున్నామండి. ఈ పోయిన రంజాన్కి ఈ రంజాన్ మధ్యలో పిల్లలకి పెళ్ళి అయిపోయింది. ఇంకా పిల్లలకి మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి మీ కాడికే వస్తున్నాము, మీరు ఒక్కసారన్నా రారా అని గోలగోలు చేస్తే వెళ్ళాము. చూశారు కదా గోరింటా గోయటం అంతా కూడా వీడియోలు. ఈ సంవత్సరం పండుగ అయితే అందరం అక్కడే చేసుకున్నాము. మిగిలిన అన్నాలు కూరలు అన్నీ తీసుకొని ముస్లిమ్స్ చాలా మంది మాకు వాడరే అంటే బీచ్ దగ్గరండి మాకు. కారంచేడు చీరాల పక్కనే బీచ్ ఉంది, అక్కడికి వెళ్ళాము అందరమే. చాలామంది ఇసుకేస్తే రాలేదు. నేను వీడియో తీయాలని ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టి బీచ్కి తీసుకెళ్ళటం ఫోన్ మర్చిపోయాను. ఆ వీడియో మీకు కరెక్ట్గా జనాన్ని చూపించాలనుకున్నాను. ఎంతమంది జనం ఈ పండగ కీడు పండగ అని రంజాను ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సముద్రంలో స్నానం చేస్తారండి. అది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం. ఇంకా మాకు అక్కడ మధ్యలోనే పార్క్ ఉంది. పార్కులోకి వెళ్ళి కూర్చొని శుభ్రంగా ఎండ తెగుంది, పార్కులోకి వెళ్ళి కూర్చొని అందరం అన్నాలు తిన్నాము. సాయంత్రానికి ఇళ్ళకి చేరుకున్నాము. పండగ అయితే మంచిగా చేసుకున్నాం. మా పిల్లలు మేము వెనకటి మా చిన్న పిల్లలప్పుడు ఎర్ర నీళ్లు పడతారు నమాజులకి వెళ్ళొస్తే, ఆ విధంగా ఈ సంవత్సరమే మేము పట్టాము. ఎప్పుడో చిన్నపిల్ల నేను పెళ్ళైన కొత్తలో పట్టాను. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఆ మోడల్ చూపించాలనే. వెనకటి రోజులు చాలా మందికి గుర్తొచ్చే ఉంటాయి. ఆ ఎర్ర నీళ్ళు నమాజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పట్టడం. మీకు ఎంతమందికి చిన్ననాటి గుర్తులు గుర్తొచ్చినాయో మాకు కామెంట్ చేయండి. మిరగాయలు కూడా ఏగినాయి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఒక గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ దోసకాయ పచ్చడి చాలా వెరైటీలుగా చేస్తారండి. టమాటా పచ్చిమిరపకాయ వేయించి కూడా మనం చేసుకోవచ్చు. ఈ వెరైటీ చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి. నేను ఇంకొకటి అయితే చేయబోతున్నాను, అది నేను చెప్పను, మీకు చేసి చూపిస్తాను. ఈ కొత్తిమీర కూడా కాస్త మగ్గనిద్దాము మిరగాయల్లో. మనకి మిరగాయలు వేగినాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. నేను చెప్పటం మర్చిపోయానండి, ఇది రోటి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి అయితే చేయబోతున్నానండి. నేను ఫస్ట్లో చెప్పటం మర్చిపోయాను. అసలు రోల్ సంగతి, రోట్లో నూరుకున్న పచ్చళ్ళ టేస్ట్ చెప్పే పని ఏం లేదండి. మీ అందరికి తెలుసు కదా ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇదిగోండి మిరగాయలు వేగినాయి కదా, ఇప్పుడు ఈ రోట్లో వేసేసుకుందామా. నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకుందాము. ఇప్పుడు పచ్చడి అయితే నూరేసుకుందాం. రోట్లో దంచుకున్న పచ్చళ్ళే రుచి భలే ఉంటుంది. మంచిగా వేడి వేడి అన్నంలో చెప్పకూడదు, తినేసి టేస్ట్ చూడాలి అసలు ఎంత బాగుంటుందో ఈ దోసకాయ పచ్చడి. సూపర్గా ఉంటుంది.
ఎంతో రుచికరమైన పచ్చడి అండి ఇది. దోసకాయ పచ్చడి బాగుంటుంది కదా. మనం ఎన్నో విధాలుగా ఈ పచ్చడి చేసుకోవచ్చు. నేనైతే టమాటాలు అది ఏం వేయకుండా నువ్వులు, పచ్చిమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర సింపుల్గా అయిపోయిద్దండి పచ్చడి. అసలు ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు అన్ని ఇంట్లో దొరికే వాటితోనే మంచిగా టేస్టీగా పచ్చడి అయితే నూరేసుకోవచ్చు అన్నమాట. మీకు అవకాశం రోలు ఉంటే మీరు పచ్చడి నూరుకోవచ్చు, లేకపోతే మిక్సీలో తిప్పేసుకోవచ్చు అండి. కాస్త కచ్చాబచ్చిగా తిప్పేసుకుంటే సరిపోయింది. మరి మెత్తగా జావలా చేసుకుంటే మిక్సీలో ఏ పచ్చడి కూడా టేస్ట్ ఉండదు. ఒక్కోసారి ఏంటంటే తిప్పటం కొద్దిగా లేట్, ఒక్క నిమిషం పాటు లేట్ అయినా మెత్తగా అయిపోయిద్దండి పచ్చడి. నోట్లో పెడతానికి వల్ల కాదు. ఏ పచ్చడైనా పచ్చిమిరపకాయ తొక్కు కనపడుతుంటేనే ఏ పచ్చడైనా టేస్ట్ ఉంటుంది. నేను ఉప్పు కూడా వేస్తున్నానండి ఇప్పుడు, సాల్ట్. ఇదిగోండి, చూసుకొని వేసుకుందాం. పండగలు మీరు ఎలా చేసుకున్నారో, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. నేను విని చూసి సంతోషపడతాను కామెంట్ ద్వారాగా. మీరు పెట్టిన కామెంట్కు కూడా రిప్లై అయితే పెడతానండి. నేను పెట్టనండి, నాకు రాదు. నేను ఇంగ్లీష్లో చదవటం కూడా నాకు రాదు. మా పిల్లలు, మా కోడళ్ళు అయితే బాగా చదువుకున్నారంటే, మా కొడుకులు కోడళ్ళు నలుగురు చదువుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళ ద్వారాగా నేను చదివిస్తాను. వాళ్ళ ద్వారాగా మా చిన్నబ్బాయే కామెంట్ కూడా రిప్లై ఇచ్చేస్తాడండి. మీరు పండగ ఎలా చేసుకున్నారో నాకు కూడా చెప్తారా మరి? ఇందులో దోసకాయలు కట్ చేసినవి ఉండేవి కదండి, ఇవి సగం వేసుకుందాం పచ్చట్లోకి, సగం పక్కన పెట్టేసుకుందాం. ఈ సగం బాగా పచ్చిమిరకాయల పేస్ట్లో నలిగేలాగా నూరేసుకోవాలి. దోసకాయలు తెగ చేదు వస్తాయి. ఎప్పుడన్నా పప్పులో వేసుకుందామని తీసుకొస్తే, 2 దోసకాయలు తీసుకొస్తే అందులో ఉన్న బాగా పెద్ద కాయే చేదు వచ్చేసిద్ది. మళ్ళీ తీసుకెళ్తే లోపల ఉన్నది మేము చూసామా అంటారు. నాకు కూరగాయల అమ్మాయి కూడా తెలిసిన అమ్మాయినండి, మాకు అలా అనదు, ఇచ్చేసిద్ది. కూరగాయలు ఎప్పుడు కావాలన్నా నేను ఫోన్ చేస్తారు. ఆ అమ్మాయి పాపం షాపు మూసేసినా కూడా ఇంటికి వెళ్ళినా వచ్చి మళ్ళీ మనకి కూరగాయలు ఇచ్చిద్ది. కావాల్సిన వస్తువు మనకి ఏదన్నా కావాలన్నా కూడా చీరాల నుంచి తెచ్చి పెట్టిద్ది. మాకు గొంతు చివరిలోనేనండి కూరగాయల అమ్మాయి, రాజ్యలక్ష్మి పేరు. వాళ్ళ ఆయన పాపం ఆటో వేస్తాడు. మేము ఎక్కడ కావాలన్నా కూడా అవసరమైతే ఆటో తీసుకొని వస్తారు. వాళ్ళ ఆయన కూడా పాపం మంచోళ్ళు ఇద్దరు. అంకుల్, ఆంటీ అని పిలుస్తారు మమ్మల్ని. నూరేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టేసుకున్న దోసకాయ ముక్కల్ని కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఉప్పు కూడా సరిపోయిందేమో చూసుకుందాం. ఉప్పు చూసుకుందామండి. బాలేగుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు లేకుండా ఏం తినేసేయచ్చు. ఎంతో రుచిగా ఉందండి. కున్నామండి, తాలింపు వేయాలిగా అందుకోసమని. స్టవ్ అయితే ముట్టించేసానండి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాము. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్ల ఆయిల్. నూనె వేడెక్కింది. 4 చిన్నులపాయ రెమ్మలకి కచ్చాబచ్చిగా దంచానండి, అవి వేసుకుందాం. ఒక అర స్పూన్కి పచ్చెనగపప్పు వేసుకుందామండి. మినపప్పు ఒక అర స్పూను, ఆవాలు ఒక అర స్పూను,
జీలకర్ర ఒక అర స్పూను, ఈ తాలింపు బాగా వేగాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా ఒక 4 తుంపేసుకుందాము. లైట్గా ఇంగ వేసుకుందామండి. పచ్చట్లో ఇంగవ అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక రెమ్మకి కరివేపాకు వేసుకుందాము. తాలింపు వేగింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ పచ్చడంతా ఈ తాలింపులో వేసేసుకుందాం. పచ్చడంతా కలిపేసుకుందామండి తాలింపులో. చూసారా గుమ్మగుమ్మలాడే దోసకాయ రోటి పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో. సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తినేస్తే ఆహా ఎంత రుచిగా ఉంటుందో. ఇదిగోండి, ఇంకా నేను గిన్నెలో ఏమి తీను, ఇలాగే పెట్టేస్తానండి. గిన్నెలో తీస్తే బాండిలో ఉన్న ఈ తాలింపు వేసిన దాంట్లోనే మనం పచ్చడి పెట్టేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎమ్మటే గిన్నెలోకి అయితే తీయకూడదు. ఇదిగోండి, నేను చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి నా ఫేవరెట్. ఆహా, ఈ కానగంత చేప కాల్చుకొని నంచుకొని తింటే ఉంటుందండి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తినేయటమే. అసలు గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, పచ్చిమిరపకాయల పచ్చడి, దోసకాయ పచ్చడి, ఏ పచ్చట్లోకైనా ఈ చేప కాల్చేసుకొని ఒక్క ముక్క నంచుకొని తినండి, ప్రాణం ఎట్టేటో వెళ్ళిపోయింది. ఇవి సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకొని తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఇవి కాలుస్తాను, చూద్దురు కానీ. స్టవ్ ముట్టించేసుకొని ఒక జాలి ప్లేట్ ఉంటే పెట్టేశానండి. ఇది లేకపోయినా మనం కాల్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇదిగోండి, ఈ విధంగా ఇట్లాగా మనం ఇలా స్టైల్గా పెట్టేసేయటమే, శుభ్రంగా కాలుతాయి. చేప వాసన ఈ బజారంతా కొట్టేసిద్దండి. ఈ వాసన, అంత వాసన చేప కాలేటప్పుడు. ఎక్కడ వాసన ఎక్కడ వాసన అనుకో ఉంటారు జనం. ఇదిగోండి, తర్వాత ఒకవైపుకి మనం కాలింది. ఇదిగోండి, ఒకవైపుకి కాలింది కదా, రెండో వైపుకి తిప్పేసుకుందాము. కాలుతుంటే చూడండి చేప ఎలా ఉందో అసలు. మీకు ఎంతమందికి చేప తిన్నారో, ఎంతమందికి టేస్ట్ తెలుసో ఓసారి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మర్చిపోవద్దు. దోసకాయ రోటి పచ్చడి, కానాగంత చేప కాల్చుకొని నంచుకొని వేడి వేడి అన్నంలో తింటే నోట్లు నీళ్లు ఊరుతున్నాయి. లోగడ మేము చిన్నపిల్లలప్పుడు పొయ్యి ముట్టించకుండా కూర వండుకొని తినేసేవాళ్ళండి. మాకు చెరువు ఎదురుగా ఇల్లు. ఆ కట్ట మీద నేను ఇల్లు కట్టుకుంటే దేవుడి దయ వల్ల, మీ అందరి దీవెనల వల్ల ఇల్లు కట్టుకుంటే వీడియోస్ మొత్తం అక్కడే పెడతామండి. మీరు మంచి లొకేషన్, మంచి నేచర్ని చూసి ఎంజాయ్ చేద్దురు కానీ, అదే కట్ట మీద పొయ్యి పెట్టేసుకొని ఉట్టి పచ్చిమిరకాయలు పచ్చడి నూరుకొని చేప నిప్పుల మీద కాల్చేసుకొని కమ్మగా తినేవాళ్ళు. గోంగూర ఉడకబెట్టుకొని పచ్చడి నూరుకొని చేప నిప్పుల మీద కాల్చేసుకొని కమ్మగా తినేవాళ్ళు కట్టెల పొయ్యి మీద. నేను అవన్నీ చేస్తాను, మీకు చూపిస్తాను. నేను ఇల్లు కట్టుకుంటే మాత్రం వీడియోలన్నీ ఆ చెరువు, మా ఇల్లు, అసలు ఆ కట్ట మీద కొబ్బరి చెట్లు ఎంత బాగుంటుందో అండి. మేము ఉండే ప్రదేశం అసలు సూపర్గా ఉంటుంది. చాలా సినిమాలు కూడా తీశారు. మీ అందరి నోటి చలవ వల్ల, మీ అందరి దీవెనల వల్ల
మీ దయ వల్ల తొందరగా ఇల్లు కట్టేసుకొని మేము మా ఇంటికి వెళ్తే వీడియోలన్నీ మీకు మంచిగా నేను కట్టెల పొయ్యి మీద వండేసి చూపిస్తామండి. ఇది రెంటిల్లు, ఇక్కడ కట్టెల పొయ్యి పెడతానికి వల్ల కాదు. ఏది చేయాలన్నా మనం గ్యాస్ మీదే చేసుకోవాలి. నాకు కట్టెల పొయ్యి మీద మట్టి సెట్లో వండాలంటే భలే ఇష్టం. ఈ రోజుకి నేను చాలా మాటలు చెప్పానండి. ఈ రోజుకి ఇంతటితో మనం చేప కూడా కాలేసింది. మధ్య మధ్యలో నా చెయ్యి కూడా కాలుతుంది. ఇంకా మా పిల్లోడు అన్నానికి వచ్చాడు, మా కోడలు వచ్చింది. మా చిన్న కోడలకు కూడా నేను చెప్పనండి సర్ప్రైజు. మా చిన్న కోడలు కూడా బిజీ అయిపోయింది. చేపలు రెడీ అయిపోయినాయి. మా ఆయన చేపలు కాల్చిన వాసన రోడ్డు మీదకి వచ్చిందంట. వస్తా వస్తా అని అనుకుంటా వస్తున్నారు. దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే చేసి చూపిస్తానండి, ఎలా కుదిరిందో టేస్ట్ అయితే చెబుతానండి. బా సూపరో సూపర్ దోసకాయ రోటి పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయింది. చేప కూడా చూపిస్తాను మీకు. అదిగోండి మంచి కండగల్ల చేప అండి. ఇదిగోండి కానా గంతకి కండ తెగ ఉంటుందండి. ఇదిగోండి టేస్ట్ చూద్దాం. బా ఆహా ఎంత టేస్టు, ఏం రుచి. మీకు గాన ఈ చేపలు అందుబాటులో ఉంటాయండి, ఎక్కడున్నా కూడా సాధించి ఏ పచ్చడైనా నూరుకోండి, ఆ చేప కాల్చుకోండి. నిప్పుల మీదే కట్టెల పొయ్యి మీదే కాల్చాల్సిన అవసరం లేదు. గ్యాస్ పొయ్యి మీద కూడా మనం కాల్చుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ రుచి మీరు కూడా వండుకొని చూడాలని నేను చాలా పడుతున్నాను. ఎలా కుదిరిందో కూడా మీరు కామెంట్ చేయండి. చూశారు కదా మా వంటలు, మా వీడియోస్ మీకు ఇంకా ఇంకా కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మా వంటలు కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరొక వంటతో మళ్ళీ కలుద్దామా మరి? అప్పటిదాకా సెలవు తీసుకుందాం. బాయ్.